సూపర్ ఎక్స్క్లూజివ్ న్యూస్ చూద్దాం. 2024 ఎన్నికల్లో కేవలం 11 సీట్లకే పరిమితమై చారిత్రాత్మక ఓటమిని చవిచూసిన వైసీపీకి అసలు విషయం బోధపడినట్లుంది. తమ ఓటమికి కాపు సామాజిక వర్గం దూరం కావడమే కీలక కారణమని గుర్తించిన జగన్ ఇప్పుడు పోయిన చోటే వెతుక్కోవాలి అనే సిద్ధాంతంతో వారిని మళ్లీ దగ్గర చేసుకునేందుకు ఒక భారీ యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఇందులో భాగంగా పార్టీలోని కాపు నేతలకు పెద్దపీట వేస్తూ వారి ఓటు బ్యాంకును తిరిగి సంపాదించుకునేందుకు వైసీపీ సర్వశక్తులు ఒడ్డుతోంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రవికృష్ణ అందిస్తారు. రవికృష్ణ, అనుభవం అయితే కానీ అద్వైతం బోధపడదు అన్నదానికి ప్రధాన సాక్ష్యంగా కూడా వైసీపీకి సంబంధించి వైసీపీ పార్టీ చేస్తున్నటువంటి ఏదైతే ఇప్పుడు చేస్తున్న హడావుడి ఏదైతే ఉందో అది గుర్తుకొస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ప్రధానంగా కూడా వైసీపీ అధికారంలో ఉన్నటువంటి సందర్భంలో మాత్రం వైసీపీ నేతల్ని అదేవిధంగా కూడా ఇక పవన్ కళ్యాణ్ని ఆయన ఫ్యామిలీని కూడా టార్గెట్ చేస్తూ చేసినటువంటి కామెంట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా చాలా సోషల్ మీడియాలో రావడం, అదేవిధంగా కూడా ప్రజలందరూ కూడా తిరస్కరించినటువంటి పరిస్థితి. దాంతో ఒక్కసారిగా కూడా వైసీపీకి సంబంధించి కాపు ఓటు బ్యాంకు దూరం అయినట్లుగా కూడా మనకు తెలుస్తుంది. ఏదైతే 2024 ఎన్నికల్లో 11 సీట్లకే పరిమితం కావటం, దానికి సంబంధించి వైసీపీ అయితే మాత్రం పోస్ట్ మార్టం చేసుకున్నటువంటి పరిస్థితుల్లో బీసీలు ప్రధానంగా కూడా కాపు సామాజిక వర్గం దూరం కావటమే పార్టీకి దూరం కావటమే పార్టీ ఓటమికి కారణం అన్నటువంటి ఒక కంక్లూజన్కి వచ్చినటువంటి నేపథ్యంలో కాపులను తిరిగి తమ వైపు మళ్లించుకునేందుకు మాత్రం పెద్ద యాక్షన్ ప్లాన్ రెడీ చేసిందని చెప్పుకోవచ్చు. దీనికి అనుగుణంగానే కాపుకి సంబంధించిన నేతలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ కూడా వాళ్ళకి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. ప్రధానంగా బొత్స సత్యనారాయణ, అదేవిధంగా కూడా అంబటి రాంబాబు, ఇక జక్కంపూడి రాజా, పేర్ని నాని, ఈ విధంగా కూడా అందరూ అమర్నాథ్ వీళ్ళందరికీ కూడా అధిక ప్రాధాన్యత ఇవ్వటం అనేది జరుగుతున్నటువంటి నేపథ్యం. అంటే 2019లో అయితే మాత్రం ప్రధానంగా కాపుకి సంబంధించి కాపు సామాజిక వర్గానికి సంబంధించి ఎక్కువ మంది మాత్రం అటువైపే టర్న్ అయినటువంటి నేపథ్యం. వాళ్ళ ఓట్లతోనే ఈ 151 సీట్లు అప్పట్లో అయితే సాధించినటువంటి పరిస్థితి ఉంది. ఎప్పుడైతే ఈ కాపు ఓట్లు దూరమైన తర్వాత, అంటే ప్రధానంగా దూరం కావడానికి కారణం ఏంటంటే అంబటి రాంబాబు కానివ్వండి, మిగతా కాపు నేతలు కానివ్వండి, అదేవిధంగా పార్టీకి సంబంధించినటువంటి వివిధ నేతలు ఎవరైతే ఉన్నారో, వివిధ వర్గాలకు చెందిన నేతలు ఎవరైతే ఉన్నారో ఒక్కసారిగా కూడా పవన్ కళ్యాణ్కి సంబంధించి పవన్ కళ్యాణ్ మీద మాత్రం వాళ్ళైతే ముప్పేట దాడి చేసినటువంటి పరిస్థితి గతంలో అయితే కనపడింది. ముఖ్యంగా కూడా ఆయనకి రాజకీయంగా ఎదుర్కొని రాజకీయంగా అతని మీద అయితే వాళ్ళు టార్గెట్ చేసినట్టయితే పెద్దగా కూడా పట్టింపు ఉండేది కాదు. కానీ ఇంటర్నల్ విషయాలు, అదేవిధంగా కూడా ఆయన ఫ్యామిలీకి సంబంధించిన విషయాలు టార్గెట్ చేయడంతోనే ఒక్కసారిగా కూడా కాపు ఓట్ బ్యాంక్ మొత్తం కూడా టర్న్ అయిపోయినటువంటి పరిస్థితి. వాటిని అన్నింటినీ కూడా తిరిగి ఈ కాపు ఎవరైతే దూరం అయ్యారో కాపు సామాజిక వర్గానికి సంబంధించిన నేతలు వాళ్ళందరినీ ఆకట్టుకునేందుకు మాత్రం పూర్తిగా కూడా యాక్షన్ ప్లాన్ అయితే రెడీ చేసుకున్నట్టుగా కనపడుతుంది. ముఖ్యంగా ఎవరైతే ముద్రగడ పద్మనాభ రెడ్డి ఎవరైతే ఉన్నారో ఆయన ఆధ్వర్యంలోనే ఈ కాపుకి సంబంధించి ఓట్ బ్యాంక్ మొత్తాన్ని తిరిగి రాబట్టాలని చూస్తుంది. 2019లో అయితే మాత్రం ఈ అప్పట్లో పద్మనాభ కాపు నేతగా ఉన్నటువంటి నేపథ్యంలో ఆయన మీద అప్పట్లో పోలీసులు కేసు పెట్టినటువంటి పరిస్థితి, అరెస్ట్ చేయటం, ఆ అంశాలైతే మాత్రం అప్పట్లో వైసీపీకి బాగా కలిసి వచ్చాయని చెప్పుకోవాలి. తర్వాత 2024 ఎలక్షన్స్లో మాత్రం ఆయన ఉన్నటువంటి పేరు మార్చుకోవటం, ఆ తర్వాత ఆయనకి సంబంధించి ప్రధానంగా ఇప్పుడే ఆయన అయితే మాత్రం కాపులకి హోల్డ్ చేసుకునేటువంటి పరిస్థితిలో ఆయన కీలకంగా వహించేటువంటి పరిస్థితి కనపడుతూ ఉంది. ఈ నేపథ్యంలోనే ఏదైతే అంబటి రాంబాబు మీద దాడి చేసినటువంటి మరుక్షణమే అది అప్పటి వరకు వైసీపీ ఈ నాయకుడిగా ఉన్నటువంటి అంబటి రాంబాబుని కాపు నాయకుడిని చేసేశారు. ఇక కాపు వర్గానికి చెందినటువంటి నేతలు, అదేవిధంగా కాపుకి సంబంధించినటువంటి కొంతమంది ఎవరైతే ఈ సంఘీయులు ఉన్నారో వాళ్ళందరూ కూడా అంబటి రాంబాబు నివాసానికి రావటం, జరిగినటువంటి దాడిని ఖండించడం, ఈ విధంగా కూడా కూటమి
కూటమి ప్రభుత్వం చేస్తుంది అనేటువంటి ఒక మెసేజ్ని పబ్లిక్లో తీసుకునేందుకు కూడా ప్రయత్నం చేశారు. అదేవిధంగా కూడా ఆ వేడిని అలానే కొనసాగిస్తూ ఇప్పటికీ కూడా అంబటి రాంబాబు రిలీజ్ అయిన తర్వాత ఆయన ఇంటికి కాపు నేతలు అయితే మాత్రం రెగ్యులర్గా వస్తున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతూ ఉంది. ఈ విధంగా పోయినటువంటి ఓట్ బ్యాంక్ని దగ్గర చేసుకోవాలి, అదేవిధంగా కూడా కాపులందరినీ ప్రసన్నం చేసుకోవాలి అనేటువంటి ఒక ఏకైక లక్ష్యం, అదేవిధంగా కూడా సింగిల్ లైన్ ఎజెండాతో వైసీపీకి సంబంధించినటువంటి అధిష్టానం అయితే మాత్రం యాక్షన్ ప్లాన్ చేస్తూ ఉంది. దానికి అనుగుణంగానే వైసీపీలో ఉన్నటువంటి కాపు నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లుగా కూడా కనపడుతూ ఉంది. రైట్, థ్యాంక్ యూ రవికృష్ణ.